కంప్యూటర్ అప్లికేషన్స్ నువ్వు చదువుకొని వచ్చావు, ఒకసారి ఆమెకి అమ్మా. సో దాంట్లో నీకు కంప్యూటర్ అప్లికేషన్స్ లో ఆంథ్రోపాలజీ, సైన్స్ ఇవన్నీ ఉండవు. బట్ నేను ఆంథ్రో నువ్వు తీసుకోమా సక్సెస్ అవుతావు అని చెప్పి 9 months బ్యాక్ నీకు చెప్పాను. ఇప్పుడు ఈ 9 months తర్వాత నీ ఒపీనియన్ ఏమన్నా మారిందా? సార్ నాకు వేరే రకంగా చెప్పారు, ఇక్కడ వేరే రకంగా ఉందని ఏమన్నా సబ్జెక్ట్ ప్రకారంగా ఏమన్నా ఫీల్ అవుతున్నావా? అస్సలు లేదు సార్. ఎందుకంటే అదొక చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. యాక్చువల్లీ ఆంథ్రోపాలజీ అనేది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సార్. మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మాకు అంటే ఆంథ్రోపాలజీనే కాదు, మేము ఇంకా వరల్డ్లో ఏదో నేర్చుకుంటున్నాం, ఇంకా సొసైటీని చదవాలి. అంటే రేపు పొద్దున మనం సక్సెస్ అయ్యి ఐఏఎస్ అయిన తర్వాత చాలా ఆస్పెక్ట్స్ని చూడాల్సి వస్తుంది సార్. అంటే ఇప్పుడు సొసైటీలో ఒక ప్రాబ్లంలా కాకుండా కల్చరల్ రిలేటివిజం సార్. అంటే వాళ్ళ తరపున ఆలోచించి మనం చేయాలి సార్. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూనే ఉన్నాం సార్. డే టు డే లైఫ్లో లెర్నింగ్ అనేది కామన్ గా ఉంది. అందట్టు మాతో పాటు మీరు కూడా చాలా నేర్చుకొని మాకు డైలీ చెప్తూనే ఉంటారు సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంథ్రోపాలజీ తీసుకున్నామంటే ఇంకా మిగతా ఆప్షనల్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు సార్, కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. మీరు ఇంటిగ్రేట్ చేస్తారు సార్ GS1, GS2, GS3, GS4 ప్రతి చోట. ఎథిక్స్ ఎక్కడ చెప్పాలో అక్కడ, బయోటెక్నాలజీ GS1లో ఉండేటివి, GS2 ప్రతి ఒక్కటి ఇంటిగ్రేట్ చేసి మాకు అందిస్తున్నారు కాబట్టి అసలు మాకు బోర్ అనిపించట్లేదు సార్. యాక్చువల్గా మీరు మార్నింగ్ 5 hours, ఈవినింగ్ 5 hours మేము కూర్చొని వినడానికి ఇబ్బంది పడం సార్, కానీ మీరు అంతసేపు నిల్చొనే చెప్తారు. మీ ఓపికకి మా హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఫెయిల్ అవ్వచ్చు సార్, ఖచ్చితంగా సక్సెస్ అయ్యి చూపిస్తాం సార్. సో ఇక్కడ 5 hours చెప్తారు సార్, కానీ ఒక్క చోట కూడా మాకు బోర్ అనిపించదు సార్. ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఏదో నేర్చుకుంటున్నాం. సొసైటీలో ఉందా, మనం ఇలా చేంజ్ చేయాలి అని ఒక కొత్త ఆస్పెక్ట్ని చూస్తున్నాం సార్. ప్రతిసారి చదివిన ప్రతిసారి ఏదో ఒక టాపిక్లో కూడా మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు నేర్చుకుంటున్నాం సార్. అంటే మా బిహేవియర్ కూడా చేంజ్ అవుతుంది సార్. అంటే నార్మల్ పర్సన్స్ థింక్ చేసేదానికి ఒక ఆంథ్రోపాలజీ స్టూడెంట్ థింక్ చేసేదానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది సార్. అది మీరు చెప్పడం వల్ల మాకు ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది సార్, ఇంటిగ్రేట్ చేయడానికి కూడా మన లైఫ్తో సబ్జెక్ట్ని అలా అనిపిస్తుంది సార్. అందుకే దాన్ని ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్ అంటాం. ఎస్ సార్. ఆ పర్స్పెక్టివ్ అర్థమైపోతే మనం ఏ క్వశ్చన్ అయినా రాసడానికి వీలవుతుంది. అఖిల, వరల్డ్ హిస్టరీ మనకి అయిపోయింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ టీచర్ అండ్ ది సబ్జెక్ట్? సార్ వరల్డ్ హిస్టరీ మనకు ఉదయ్ సార్ చెప్తారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హిస్టరీ నాకు ఏం తెలియదు సార్, బేసిక్ కూడా తెలీదు. అలానే నేను క్లాస్లో అడుగు పెట్టాను. ఇప్పుడు నేను ఓవరాల్గా వరల్డ్ హిస్టరీ ఏంటో కూడా చెప్పగలను. అంత కెపాసిటీకి వచ్చానంటే టీచింగ్ అంత బాగుందనే సార్. వరల్డ్ హిస్టరీలో వరల్డ్లో ఇలా జరిగింది, ఎలా జరుగుతోంది, దానివల్ల మనకి ఇండియాలో ఏం ఎఫెక్ట్ అయింది, దానివల్ల మిగతావన్నీ రెవల్యూషన్స్ ఎలా వచ్చాయి. ఫర్ సపోజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, దానివల్ల 1929లో గ్రేట్ డిప్రెషన్. మనం ఎప్పుడు మోడర్న్ ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ అంతే సార్ చదివింది నేనైతే. 1929 అంటే గ్రేట్ డిప్రెషన్. అది ఎందుకు వచ్చింది? USA వాళ్ళ ద్వారా వచ్చింది. వాళ్ళు ఎక్కువగా మనకి అమౌంట్ అనేది అందరికీ లోన్స్ ఇవ్వడం వల్ల వచ్చింది. ఈ యొక్క క్లారిటీ అవన్నీ చాలా బాగా అర్థమైంది సార్. వరల్డ్ హిస్టరీ నాట్ ఓన్లీ వరల్డ్ కాదు, ఇండియా కూడా ఎలా ఎఫెక్ట్ అయింది, ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ వరల్డ్ ఎలా అయిందని జరుగుతున్నటువంటి ప్రతి దానికి ఇండియాతో లింక్ అప్ అయి ఉంటుంది. ఎస్ సార్. దానివల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది సార్. సో దట్ అవునా USA ఇలా ఉంటుంది, USSR ఇలా ఉంది, అందుకే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది, దీనివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ ఇలా అవుతుంది అని ఈజీగా. యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ ఇంపాక్ట్ ఎలా ఉంది, అది ముందు నుంచి ఎలా ఉంది, దానికి హిస్టరీ అదంతా చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజెంట్ మన ఇంటర్నేషనల్ రిలేషన్ అర్థం అవ్వాలంటే మనకి వరల్డ్ హిస్టరీ తెలియకుండా ఏం అర్థం కాదు. సో దట్ మన GS పేపర్ 2లో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్ మనం రాయలేం సార్ క్లారిటీగా. సో నీకు IR తెలియాలంటే హిస్టరీ కంపల్సరీ అంటే అది మనం చదివితే మనకు రాదు సార్. మెంటర్ అనేది కంపల్సరీ. అది కూడా ఉదయ్ సార్ చాలా బాగా చెప్పారు. సో దట్ బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఇంకా మళ్ళీ రివిజన్ కూడా అవసరం లేదు, అంత బాగా చెప్పారు. సో చాలా బాగుంది సార్. ఓకే, తర్వాత ఫిజికల్ ఆంథ్రోపాలజీ నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తున్నావు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయాలజీ బ్యాక్గ్రౌండే లేదు సార్. బీయింగ్ ఆర్ట్స్ స్టూడెంట్ అండ్ నేను అరవింద సమేత సినిమా చూసినప్పుడు బయాలజీకి బాప్ అని చెప్పారు సార్. దాంట్లో చాలా భయపడ్డాను నేను ఆ మాట చూసి. నిజంగానా అని అనుకున్నాను సార్. ఆంథ్రోపాలజీ అలా ఉంటుందేమో, ఫిజికల్ ఆంథ్రోపాలజీ నాకేం రాదు, సో దట్ నాకేం తెలియదు సార్. ఫిజికల్ ఆంథ్రోపాలజీ నేను చాలా నేను ఇప్పుడు సింగిల్ మీలా చెప్పగలనంత క్లారిటీ వచ్చింది సార్ నాకు. గుడ్.
చాలా బాగా చెప్పగలుగుతాను. అశోక్ సార్ వచ్చేప్పుడు ఫిజికల్ ఆంథ్రోపాలజీ సార్ బాగా చెప్తారని చెప్పారు సార్. నాకు మీరు గ్రేట్ అనిపించారు సార్. మీరు చాలా బాగా చెప్పారు. సో దట్ నేను చెప్పగల కెపాసిటీ వచ్చిందంటే మీరు గ్రేట్ అనే సార్. నాకు మీరు అంత బాగా చెప్పారు కాబట్టి నేను ఇంత బాగా చెప్పగలన ధైర్యం నాకు వచ్చింది. సో దట్ నేను చాలా ఫిజికల్ ఆంథ్రోపాలజీలో తోప్ అని చెప్పలేదు సార్. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగల కెపాసిటీ నాకు ఉంది సార్. అంత బాగా అర్థమైంది. నువ్వు రాస్తే చాలు నాకు. ఖచ్చితంగా రాస్తాను సార్. అంత బాగా అర్థమైంది. గుడ్ గుడ్. మనము ఒక 60 hours చదివి ఉంటాం ఎస్ సార్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. అసలు ఆంథ్రోపాలజీ అంటే రోజుకో 2 గంటలు తూతు మంత్రంగా చెప్తారు సార్ బయట. నేను చూసాను చాలా వరకు. నేను ఇక్కడ రాకముందు నేను ఆంథ్రోపాలజీ క్లాస్ ఒక 30 ఏమో వినుంటాను సార్. కానీ నాకు ఏ ఒక్కటి గుర్తులేదు సార్. నాకు ఏ ఒక్కటి అర్థం కాలేదు. ఆ డిఫరెన్స్ నేను ఖచ్చితంగా మీ క్లాస్లో చెప్పగలను సార్. నాకు అంత బాగా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇప్పుడు క్లాసుల్లో కొన్ని రేష్మ ఒక్కొక్కసారి నీకు 10 hours కూడా కూర్చోబెట్టి చెప్తా ఉన్నాం. ఎస్ సార్. ఓకే, అది స్ట్రెయిన్గా అనిపించట్లేదా? అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు. మా ఆవిడ అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉందని అంటే, సరే నువ్వంటే రాక్షసుడివి చెప్తున్నావు, వాళ్ళు ఎట్లా వింటున్నారు అని అడుగుతా ఉన్నాను. ఏంటి అంత స్ట్రెయిన్ అవుతున్నారా యాక్చువల్గా మేడం చెప్పినట్టుగా? నాకేమన్నా చెప్పలేక నేను తిడతానని చెప్పి క్లాస్లో కూర్చుంటున్నారా? అంటే ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఉంటుంది, నేను కాదని నేను అనట్లేదు. సో రకరకాల పరిస్థితుల్లో కూడా మీరందరూ ఉంటారు. అయినా కూడా నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎందుకు ఇచ్చేస్తున్నానంటే, ఒక గర్ల్ స్టూడెంట్కి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను నా అనుభవంలో చాలామంది పాపం మంచిగా చదివిపించాలని చెప్పి వాళ్ళు వచ్చి చేర్పించి మళ్ళీ 6 నెలలకల్లా, సార్ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, మేము తీసుకొని వెళ్ళిపోతాము, పిల్లకి మీరన్నా చెప్పండి, మేము చెప్తే వినట్లేదు, మీరు మాట్లాడండి ఒకసారి, ఇట్లా కానీ వచ్చిన సందర్భాలు ఇదిగో ఇన్ని సందర్భాలు నేను చూశాను. అంటే ఆడపిల్లకి డిగ్రీ అయిపోయిన తర్వాత చదివించటం అని అంటే, ముఖ్యంగా పల్లెటూర్లలో ఇండివిజువాలిటీ ఆడపిల్ల తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, పేరెంట్స్ని ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో, పేరెంట్స్కి ఎదురు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి మ్యారేజ్ చేసుకోవడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి మీ యొక్క టైం అనేటువంటిది నా టైం కన్నా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. బికాస్ వీ హ్యావ్ సీన్ ఎనఫ్ లైఫ్. యూనో, నేను నా టైం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి టైం, మిమ్మల్ని అందరినీ నేను 2 సంవత్సరాలు మీరేమి మ్యారేజ్ గిరేజ్ చేసుకోవద్దు అని చెప్పి చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టాను. వచ్చే ముందు ప్రతి ఒక్క అమ్మాయితో నేను మాట్లాడాను. మన 30 మంది అమ్మాయిలతో మాట్లాడాను. అయినా కూడా నాకు మనసులో ఎక్కడో లాగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత రోజుకు 2 గంటలే అసలు పాఠం ఎందుకు చెప్పాలి, మిగతా గంటలు ఎందుకు చెప్పకూడదు? వాళ్ళతో పాటు మనం కూర్చోవాలి కదా. వాళ్ళు కొత్తగా ఒకళ్ళు కంప్యూటర్ అప్లికేషన్స్, ఒకళ్ళు ఆర్ట్స్, ఒకళ్ళు సైన్స్, ఒకళ్ళు ఎంఫార్మసీ ఇట్లా చేసినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఓల్డ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తూ మనం పిచ్చాపాటిగా సబ్జెక్ట్ని డిస్కస్ చేయగలిగితే బాగుండు అన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి నేను పిచ్చాపాటిగా మాట్లాడుకున్న దాన్ని ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, కూర్చుంటారు, పొద్దు నుండి సాయంకాలం వరకు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళేమి స్ట్రెయిన్ ఫీల్ కావట్లేదే. కాబట్టి మరి మనం క్లాస్లో కూర్చుంటున్నాము, చక్కగా ఫ్యాన్ వేస్తున్నాము, లైట్ వేస్తున్నాము, బోర్డు పెడుతున్నాను, నేను ఉండి కూర్చొని చెప్తా ఉన్నాను, నేను కాబట్టి ఇంకొక టీచర్ వస్తున్నారు మాట్లాడుతున్నారు. మీరు ఇందులో స్ట్రెయిన్ కావాల్సినటువంటి విషయం ఏమీ లేదు అనేటువంటిది నా అభిప్రాయము. తర్వాత అసలు మీరు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 9 మాసాల్లో 10 మాసాల్లో సబ్జెక్ట్ మొత్తాన్ని కూలంకుషంగా మీ ముందు పెట్టేయాలి. ఇదిగో సివిల్ సర్వీసులు ప్రిలిమినరీలో ఇది ఉంది, మెయిన్స్లో ఇది ఉంది, దీన్ని మనం ఇట్లా బోర్డర్స్ గీయాలి, ఓల్డ్ క్వశ్చన్స్ ఇలా వచ్చాయి, మీరు ఇలా తయారు కావాలి, మీ పర్సనాలిటీ ఇలా మారాలి అని చెప్పేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా ఇంత మునుపు ఏంటంటే, నేను మినిస్టర్ గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసేటప్పుడు యాక్చువల్గా ఈ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు టైము చాలా తక్కువ ఉండేది, ఇక్కడే సెక్రటేరియట్లో ఉండేవాళ్ళు. పొద్దున్నే 5:30కు మొదలు పెడితే క్లాసు 7:30 అయిపోయేది. 2 గంటలు అయిపోతే మరలా రేపు పొద్దున వరకు
ఇంక ఈ సివిల్ సర్వీసెస్ ఈ పిల్లలు నాకు వాతావరణం ఉండదు. సెక్రటేరియట్ ఆ గొడవ, మినిస్టరు హడావుడి ఇవన్నీ ఉండేవి. అంటే ఆ 2 గంటలు చదివితే ఇక నా పని అయిపోయింది ఇంక అంతే. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మీరు సెల్ ఫోన్ వద్దంటున్నాను, సెల్ ఫోన్ నా దగ్గరే పెట్టాలంటున్నాను. ఓకే, కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాను, మళ్ళీ క్లాస్లో ఎక్కువసేపు కూర్చోబెడతా ఉన్నాను. సో ఇదంతా నేను అనుకున్నటువంటి విషయము. బట్ ఈ 9 మాసాల్లో మీరు ఇన్ని గంటల క్లాస్ కష్టంగా, అంటే దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా నేను సర్దుకుంటాను. అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, అంటే ఇన్ని గంటలు కూర్చోవటం చాలా కష్టం సార్ అని మీరు చెప్తారా? లేదు మనం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే, సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉంటే, మిగతా చైర్లో 10 గంటలు కూర్చోవటం కష్టం. నేను కూర్చోను, మీకు తెలుసు ఆ విషయం. నేను క్లాస్లో నుంచోనే ఉంటాను. నేను నుంచోవటము కష్టమే. కానీ నేను మీకు సబ్జెక్ట్ రావాలన్న ఉద్దేశంతో నేను నుంచుంటున్నాను. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో కూర్చుంటున్నారని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వేం ఫీల్ అవుతున్నావు? అంటే సార్ స్టార్టింగ్ లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ అయితే ఉంది సార్ స్టార్టింగ్ లో. ఇప్పుడు స్ట్రెస్ అనేది తగ్గిపోయింది సార్. మీకు కూడా తెలుసు సార్, లైక్ గర్ల్స్ కి మంత్లీ ప్రాబ్లం ఉంటుంది. లైక్ ఆ 3-4 days మనం ఏం చేయలేము. menstrual cycle and everyone knows that that is what God has given, and without that there is no life for anything. Okay, yes sir, and we will openly discuss that. And you know, we have discussed the menarche, menopause. menarche వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మెనోపాజ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మీ తల్లిదండ్రులతో మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మీకు 20 years వయసు ఉందనంటే మీ తల్లికి 40 సంవత్సరాలు 45 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. ఆమెతో నీ బిహేవియర్ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ మనం మాట్లాడతాం. కాబట్టి నువ్వు ఎక్కడ ఏమీ సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. దట్ ఈస్ న్యాచురల్ అండ్ గాడ్ గివెన్ గిఫ్ట్ అది. Yes, a girl we can face the menstrual problem sir within 4-5 days. ఆ టైంలో అయితే మనకు ప్రాబ్లం అయితే ఉంది సార్. లైక్ ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్, లైక్ కూర్చోడానికి, కంటిన్యూస్ గా కూర్చోడానికి. తర్వాత మీ క్లాసెస్ అంతా హ్యాపీగా విన్నందుకు లైక్ ఇదేం పెద్ద స్ట్రెస్ కాదులే, లైక్ కొంచెం పెయిన్ ఉన్నా లైక్ ఆ పెయిన్ ని భరించొచ్చులే క్లాసెస్ వింటూ అని చెప్పేసి కొంచెం మైండ్ సెట్ ని బిల్డ్ చేసేసుకున్నాను సార్. ఆ టైంలో కూడా మనం సబ్జెక్ట్ కే కదా టైం కేటాయిస్తుంది, కొంచెం పెయిన్ భరిస్తే ఏమవుతుంది, పెద్ద సాక్రిఫైసెస్ చేసాం. ఇంట్లో వాళ్ళని వదిలేసి చాలా సాక్రిఫైసెస్ చేసాం. ఈ పెయిన్ ని కూడా సాక్రిఫైస్ ఎస్ సార్, ఈ పెయిన్ ని కూడా సాక్రిఫైస్ చేయడంలో తప్పు లేదు అనిపించింది సార్. ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా లైక్ కూర్చుంటున్నాను సార్, కూర్చోడానికి ట్రై చేస్తున్నాను సార్. హ్యాపీగానే ఉంది సార్. లైక్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 10 వరకు కూర్చున్నా ఎంత ఇబ్బందిగా ఉన్నా లైక్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. లైక్ క్లాసెస్ వింటూ, ఒకరితో ఇంటరాక్షన్ అవుతూ, సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ, ఈవెన్ తిన్నప్పుడు కూడా లైక్ కల్చర్ రిలేటివిజం గురించి రానిదే తినడం అయిపోతుంది సార్ మాకైతే బేసిక్ గా. అసలు ఆ టాపిక్ డైలీ మాట్లాడుకుంటున్నాం సార్. అంటే తిన్నప్పుడు కూడా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సార్. లైక్ ఏమేం మాటలు మాట్లాడుకోకుండా లైక్ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ ని మాట్లాడుకుంటున్నాం సార్. ఐ ఫీల్ హ్యాపీ లైక్ మార్నింగ్ నుంచి కూర్చోవడంలో. ఆ చిన్న సాక్రిఫైస్ అనేటువంటిది మనం చెయ్యాలి. ఎస్ సార్, అంటే అది మనము హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాలి. ఎస్ సార్, ఆ సాక్రిఫైస్ లో నుంచి వచ్చేదే విజయం. ఎస్ మనం వినుకొండ పురవేదుల్లో గుర్రం మీద తిరగాలి అని అంటే రేష్మా, మరి ఆ మాత్రం సాక్రిఫైస్ తప్పదు. నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎంత అటాచ్మెంటో నాకు తెలుసు. ఓకే, మన జీవి ఆంజనేయులు గారు ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నారు మన పిల్లలందరూ ఎలా ఉన్నారు అని. సో ఆయనకు కూడా నువ్వు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళందరూ నీ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మన కోసం మనం చదవటం కాదు, ఇప్పుడు మన ప్రాంతం కోసం చదవాలి, మన కుటుంబం కోసం చదవాలి. నీలాంటి వాళ్ళు వస్తే ఇంకా చాలామంది ఆడపిల్లలు ఆ ప్రాంతం నుంచి వచ్చి ముందుకొచ్చి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేదానికి ఒక స్కోప్ ఉంటుంది. వాళ్ళకి మార్గదర్శకురాలుగా ఉండడానికి నువ్వు చదవాలి. కాబట్టి నీ చిన్నపాటి కష్టం అనేటువంటిది అక్కడ కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐ షుడ్ బికమ్ ద రోల్ మోడల్ అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నిన్ను పంపించినందుకు జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో అట్లానే నువ్వు పేరెంట్స్ని వదిలేసేసి ఈ బాధలన్నిటినీ భరిస్తున్నందుకు నిన్ను కూడా అభినందిస్తా ఉన్నాను. రైట్, గుడ్. సో ఇక్కడ ఇంకొకటి మానస, నేను కొన్నిసార్లు మనసా వాచా కర్మేనా అని వాడుతూ ఉంటాను.
మనసా వాచా కర్మేనా అని అంటే ఇప్పుడు మనకి ఏం పని ఉంది ఇక్కడ? నేను ఎగ్జామ్ రాయట్లేదు కదా, నేను ఎగ్జామ్ రాయట్లేదు. మీరు నన్ను రోజు గమనిస్తూ ఉన్నారు ఇన్ని నెలలుగా. పోనీ ఎప్పుడన్నా నేను పిచ్చాపాటిగా అంటే పని లేకోకుండా ఎప్పుడన్నా కనపడ్డానా? అసలు లేదు సార్. నాకు ఇప్పుడు ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కానీ చదవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఆంథ్రోపాలజీ నువ్వు ఒక 200 గంటలు నాకు మైక్ ఇచ్చి భోజనం పెట్టి కూర్చోబెడితే పుస్తకం పెన్ను పేపర్ లేకపోతే నేను చెప్పగలను. అయినా కూడా నేను చదువుతూ ఉన్నాను. ఎందుకనంటే ఆ ఇంట్రెస్ట్ కొద్ది. టైం తెలియకోకుండా ఒక్కోసారి మీరు వచ్చి సార్ భోజనం చేయలేదు మీరు అన్నంత వరకు కూడా నాకు ఆ గుర్తుండేటువంటి పరిస్థితి ఉంటుంది. గమనిస్తూ ఉంటారు, ఇన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు. మీరు కూడా అలానే మైండ్ సెట్తో ఉంటున్నారనే ఉద్దేశంతోనే మనసా వాచా కర్మేనా అని అంటున్నాను. అందుకని నేను మీతో రికార్డు చేపిస్తున్నాను. ఏంటి ఇంపార్టెంట్, మీరు చదివిన ఏమైతే ఉంటాయో సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి. మీరు బ్రష్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అది పెట్టుకొని వింటూ ఉంటే రివిజన్ ఫాస్ట్ అవుతుంది అని అంటున్నాను. కొంతమంది అభిప్రాయం ఏం వ్యక్తం చేస్తున్నారని అంటే అసలు భోజనం చేసేటప్పుడు కూడా చదవాల్సిన అవసరం ఏముంది, అంత కష్టం అవసరమా, మిగతా వాళ్ళందరూ అట్లా లేకుండానే వస్తుంది కదా అనేటువంటి ఒక దాన్ని వచ్చి వాళ్ళకి మైండ్ పోదా అని అంటున్నారు. అంటే నా పాయింట్ ఏంటంటే నాకు పోనటువంటి మైండ్ మీకు ఎట్లా పోద్ది అనేటువంటి దీంతో నేను చెప్తున్నాను. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ లిటరల్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి మాకు డౌట్ వస్తుంది సార్ హైదరాబాద్లోనే ఉన్నామా అని. ఎందుకంటే ఈ రూమ్ తప్ప కింద టీ తాగడానికి తప్ప ఎక్కడికి వెళ్ళాం సార్ మేము. పొద్దున్నే ఇందిరా పార్క్, తర్వాత క్లాస్ రూమ్, అంతే. మీరు ఎంత డెడికేటెడ్గా ఛాంబర్లో ఉన్నారో మేము కూడా ఇక్కడ అంతే డెడికేటెడ్గా ఉన్నాం సార్. ఒకసారి అనిపిస్తుంది సార్ స్ట్రెస్ వచ్చినట్టు, అంతే కానీ వీ కెన్ మేనేజ్. ఎందుకంటే మీరు ఆ సబ్జెక్ట్ మీద క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ అలాంటిది సార్. సో మేము అంత స్ట్రెస్ అయి ఉంటే ఇంతవరకు వచ్చేవాళ్ళు కాదని అనిపిస్తుంది సార్. 9 months జర్నీ అంటే ఇట్స్ నాట్ ఈజీ సార్. సో డేకి మినిమం 9 to 8 hours క్లాస్, తర్వాత చదవడం, ఇవన్నీ ఒక మనకంటూ లోపల నుంచి ఆ ఇన్నర్ మోటివేషన్ ఉంటేనే అవుతుంది సార్. సో అదంతా మేము హోల్డ్ చేసామని మేము గట్టిగా నమ్ముతాం సార్. అది కేవలం మీ వల్ల, మీ మోటివేషన్ వల్ల సాధ్యమైందని. అంటే నా మోటివేషనా, నా బలవంతమా? సార్ సార్ బలవంతం ఫస్ట్ ఉంటుంది సార్. ఆ బలవంతానికి తట్టుకొని నిలబడిన వాళ్ళం మేమని మేము గట్టిగా నమ్ముతాం సార్. యా, దట్ ఈస్ ట్రూ. నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ప్రతి బ్యాచ్లో కూడాను 50% డ్రాప్ అవుట్స్ 2-3 నెలల తర్వాత ఉండిపోతారు. ఇన్ని నెలల తర్వాత కూడా మీరు ఉన్నారు అని అంటే మీరు గట్టి పెండాలు. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి ప్రపంచానికి మనం చెప్తాం. ఓకే, సో మనం చేసినటువంటి కృషి, దాని వెనకాల మీరు పడినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో, సో అదంతా మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఏమీ తెలియకోకుండా మనం ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకొని సివిల్ సర్వీస్ కొట్టాలి అనేటువంటిది ఒక మామూలుగా అందరికీ ఉండి అన్నీ ఉండి చేయడం అనేటువంటిది అది నార్మల్ ఇష్యూ. అదేం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఏమీ తెలియకోకుండా మనం వచ్చి అన్నీ నేర్చుకొని కొత్త ప్రాంతంలో సెట్ అయ్యి మధ్యలో మనము ఫీల్డ్ వర్క్ అన్నాము, వినుకొండ వెళ్ళాము, అటు తిరిగాము, ఇటు తిరిగాము, ఇక్కడికి వచ్చాము. ఓకే, మరలా కొన్ని రోజులు ఢిల్లీ వెళ్తాము, చూస్తాం రకరకాల అయినటువంటి పరిస్థితులన్నీ మనం చేస్తూ ఉన్నాము. ఇంకొకటి స్ట్రెయిన్ కాకుండా ఉంటే బాగుండు అనేది నేను అనుకుంటుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. వన్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పియర్ గ్రూప్ దొరికింది సార్ డిస్కషన్స్ కి అదంతా. సో అది లక్కీగా ఫీల్ అవుతాం సార్. ఎప్పుడు చదివినా ఐసోలేషన్ లో చదవకుండా గ్రూప్ డిస్కషన్ లోనే వి వెంట్ ఆల్ ద సబ్జెక్ట్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది సార్. సో దట్ గ్రూప్ డిస్కషన్ వల్ల ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, నిన్న మీకు ఒకటి గ్రూప్ లో పెట్టాను నేను, అబ్దుల్ కలాం చెప్పినటువంటిది. మీరు ఒంటరిగా చదివితే 10% గుర్తుంటుంది, డిస్కషన్ చేస్తే 90% ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో ఆ డిస్కషన్ లో ఒక్కోసారి ఇంత పెద్ద సబ్జెక్ట్ మీద, మనకున్నటువంటి సమస్యల మీద, మనకేం సమస్యలు లేకుండా లేవు కదా. మనకి మనిషి అన్న తర్వాత సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనల్ని అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాయి కూడా. మనం కాన్సన్ట్రేషన్
డీవియేట్ చేస్తూ ఉంటాయి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా పక్క వాళ్ళ సమస్య కావచ్చు, ఏదో ఒకటి. గ్రూప్ డిస్కషన్లో ఏంటంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉండి నువ్వు ఆ సమస్యలో ఉన్నప్పుడు పక్క వాళ్ళు నిన్ను మోటివేట్ చేసి ఎలా పదారా కూర్చున్నాం మాట్లాడుకుందాం అని అన్నప్పుడు మన సమస్య డైల్యూట్ అయిపోతా ఉంటుంది. మన సమస్య మనం ఒక్కళ్ళమే ఒంటరిగానే ఉంటే, ఒక్కళ్ళమే చేస్తూ ఉంటే ఆ సమస్యలు అలా కూరుకెళ్ళిపోతూ ఉంటాం. అందుకని నేను డిస్కషన్ అని కొట్టుకుంటూ ఉంటాను. సో ఆ డిస్కషన్లో ఉన్నటువంటి మాధుర్యం అది. చాలామంది రూమ్మేట్స్, ఒక రూమ్మేట్ సెలెక్ట్ అయితే మిగతా రూమ్మేట్స్ అందరూ కూడా సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకనంటే ఒకటే ఓరియంటేషన్. సో ఈ రూమ్లో మనం చదువుకొని ఈ బిల్డింగ్ నుంచి మీ అందరూ ఐఎమ్ షూర్ ఇప్పుడు, ఎందుకనంటే 9 నెలల నుంచి నాకు డీవియేషన్ ఎక్కడ కనిపించట్లా. మీరు నేను 6 గంటల కంటే 6 గంటలకు అన్నారు, 8 గంటల కంటే 8 గంటలకు అన్నారు, యోగా అంటే యోగా అన్నారు, మెడిటేషన్ అంటే మెడిటేషన్ అన్నారు. వర్షం పడుతుందా, ఫెసిలిటీస్ ఉన్నాయా, కరెంట్ ఉందా, ఏమీ చూసుకోవట్లేదు. రాయమంటే రాశారు, నాకు చెప్పినటువంటి పనులన్నీ చేశారు. 100కి 100% నాకైతే క్లారిటీ ఉంది. ఏది ఏం చేస్తే మనము ఐఏఎస్ అవుతాము, మనము మంచి మార్కులు అన్ని సబ్జెక్టులో తెచ్చుకోవడం ఎలా అనేటువంటి మీరు దాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీ యొక్క ఫెయిల్యూర్ నా యొక్క ఫెయిల్యూరే అవుతుంది. నేను ఇప్పుడు అందుకనే చాలా గట్టిగా కూర్చుని ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలని ఎప్పుడైనా అడిగినా కూడా నేను నో అని చెప్తున్నాను. ఎందుకనంటే దాని యొక్క ఇంపాక్ట్ మీరు ఊహించలేరు, నేను ఊహించగలుగుతాను మీకన్నా వయసులో పెద్దవాడిని కాబట్టి. ఆ ఇంపాక్ట్ను ఊహించి 4 రోజులు నువ్వు మిస్ అయిపోతే మరలా నేను రోజుకి 10 గంటల పాటు క్లాసులు చెప్తా ఉంటే ఆ 4 రోజులు నువ్వు మిస్ అయింది పొందటానికి నీకు 40 రోజులు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు. అట్లా వద్దు. ఈ ఫ్లో అయిన తర్వాత మీరు వెళ్ళాలి, మీ మైండ్ని సెట్ చేసుకోండి. నేను ఇదిగో సివిల్ సర్వెంట్ అంటే ఎవరు? ప్లానర్. ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా. ఇదిగో 31వ తారీఖు ఆంథ్రోపాలజీ ఎగ్జామినేషన్ ఉంది. మెయిన్స్ రాసేటువంటి వాళ్ళు, ఈ సంవత్సరం రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ పేపర్నే తీసి మీకు ఇస్తాము, మీరు ఎగ్జామ్ రాయాలి. మరుసటి రోజు మనం ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటాము. మనం ఈ సంవత్సరం నుంచి చదివినటువంటిది ఆ పేపర్లకు తగ్గట్టుగా ఉందా లేదా మనం బేరీజ్ వేసుకుంటాము. మనం కూర్చొని ఒక వర్క్షాప్ లా చేసుకుని కంక్లూడ్ చేసుకుంటాము. మన మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు కాబట్టి ఏమైనా చేసుకోవాలనేటువంటిది మనం చూస్తాము. చూసిన తర్వాత అప్పుడు ఒక 2-3 రోజులు ఊరికి వెళ్ళరండి అని చెప్పాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ప్లాన్. సో మనం ఏ రోజున ఊరికి వెళ్తాము, ఏ రోజున మళ్ళీ వస్తాము, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇది మనము క్లారిటీతో ఉంటే అటు మీకు హ్యాపీగా ఉంటుంది, ఇటు షెడ్యూల్ చేసుకునే దానికి వీలవుతుంది. మనము చేసేటువంటి పని చిన్న పని కాదు, ఇది చాలా పెద్ద పనిని సునాయాసంగా సులువుగా ఎలా చేయాలో మనం అనుకుంటున్నాం. కాబట్టి నేను మీకు అందరికీ మనసా వాచా కర్మేనా, నువ్వు దాంతోనే సబ్జెక్టుతోనే ఉండు. ఒక వారం తర్వాత మన ప్రధానమంత్రి ఏం చేయబోతున్నాడో నీకు ఐడియా ఉండాలి. మన ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్తాడో నీకు ఐడియా ఉండాలి. మన గవర్నమెంట్ యొక్క నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఏమేం పెట్టొచ్చు నువ్వు ఇప్పుడు ఈరోజు నువ్వు అసెస్ చేయగలిగినటువంటి పరిస్థితిలో రావాలి. మన ఎకానమీ నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఏ విధంగా ఉండబోతుంది నువ్వు అసెస్ చేయగలిగి ఉండాలి. మన స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఎలా ఉంది నువ్వు అసెస్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. పార్లమెంట్లో నెక్స్ట్ పార్లమెంట్లో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, ఏమేమి బిల్స్ పెట్టొచ్చు, ఏమేమి సమస్యలు ఉన్నాయి నీకు తెలియాలి. అంటే అసలు నీకు మొత్తం సిలబస్ అంతా అవగాహన కనుక వస్తే సివిల్ సర్వీస్ అనేటువంటిది సింగిల్ అటెంప్టే అనేది నా అభిప్రాయం. మీరు ఇంత మునుపు నాలెడ్జ్ అవసరం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్తోనే మీరు తెచ్చుకోవచ్చు అనేటువంటిది నేను అనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి అందుకనే మీకు రవంత ఇబ్బంది అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. కానీ ఎవరైతే ఇబ్బందిని ఫేస్ చేస్తారో వాళ్ళే నాయకులుగా మిగిలిపోతారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను శివలింగము గడప స్టోరీ చెప్తా ఉంటాను. ఓకే, శివలింగము గడప రెండు కూడా ఒకే రాతితో చేస్తారు. ఒకే రాతితో చేస్తారు కానీ బట్ రెండుటి యొక్క నేపథ్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. పరిస్థితులు ఇప్పుడు చూస్తే గడప అడిగిందంట శివలింగాన్ని, శిల్పి నిన్ను నన్ను ఒకే రోజు ఒకే రాయిని ఉపయోగించి చేయటానికి మొదలుపెట్టాడు.
జనాలందరేమో నన్ను కాలుతో తొక్కుతూ ఉన్నారు, నిన్నేమో మొక్కుతూ ఉన్నారు, ఏమిటి తేడా అని అడిగిందంట. అప్పుడు శివలింగం చెప్పిందంట, శిల్పి నిజం ఒకే రాయిని ఉపయోగించాడు, ఒకే సుత్తిని కూడా ఉపయోగించాడు, నిన్ను కొడతా ఉన్నాడు, కొడతా ఉంటే కేకలు పెట్టావు, అరిచావు, గోల్ చేసావు, అమ్మో అయ్యో అన్నావు, కాబట్టి అందుకని నిన్ను అటొక దెబ్బ ఇటొక దెబ్బ ఇటొక దెబ్బ ఇటొక దెబ్బ 4 దెబ్బలు వేసి నిన్ను గడపం చేశాడు, నన్నేమో ఆయనకు అప్పగిచ్చేశాను, నీ ఇష్టం కొడతావో లేకపోతే తుంచుతావో ఏం చేస్తావో చేయమన్నాను, నన్ను నున్నగా చేసి ఇక్కడ పెట్టాడు, అందుకని జనాలు నిన్ను కాలుతో తొక్కుతున్నారు, నన్నేమో మొక్కుతున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే పైకి వస్తున్నామో, మనం ఎప్పుడైతే ప్రపంచానికి మనం ఒకళ్ళు ఉన్నామని నీ ఎగ్జిస్టెన్స్ చెప్పుకోవాలని నువ్వు తపన పడుతున్నావో, వెన్ యూ వాంట్ టు బికమ్ ది లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, కాబట్టి అది చిన్న పని కాదు. ఇంతకుముందు లీడర్స్ అందరూ ఏం చేశారు, ఇంతకు మునుపు రాజులందరూ ఏం చేశారు, వాళ్ళ యొక్క చారిత్రక, ఆర్థిక, రాజకీయ నైపుణ్యం ఏంటి, నేపథ్యం ఏంటి, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి, అదే కదా హిస్టరీ. నీకు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది మనం చదువుకోవాలి, అమెరికన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందో మనం చూడాలి, రష్యన్ రెవల్యూషన్ ఎందుకు వచ్చిందో చూడాలి. అలాంటి పరిస్థితులు అన్నీ చదువుకుంటే నువ్వు నెక్స్ట్ జనరేషన్ ఇండివిజువల్స్ని, నీ కంట్రీని నువ్వు లీడ్ చేయగలుగుతావు. అందుకనే మన సిలబస్లో సమాజపరమైనటువంటి విషయాలన్నింటినీ ఫస్ట్ పేపర్లో పెట్టి, తర్వాత ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్కి సంబంధించిన విషయాలన్నింటినీ ఆ బేస్ని అదే విషయాలకి సెకండ్ పేపర్లో పెట్టి, ఆర్థికపరమైనటువంటి అదే విషయాల్ని థర్డ్ పేపర్లో పెట్టి, సైకలాజికల్గా ఆలోచన చేయాల్సిన అన్ని, ఎథికల్గా మోరల్గా ఆలోచన చేయాల్సిన అన్ని ఫోర్త్ పేపర్లో పెట్టి, మరలా మిగిలిన వాటన్నిటినీ యాంథ్రోపాలజీ లాంటి సబ్జెక్ట్స్లో పెట్టి, ఒక మానవతా దృక్పథం నీకు ఉండాలా అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అవన్నీ నువ్వు తెలుసుకుంటే కదా, ఇప్పుడు కష్టపడాలి కదా. ఇప్పుడు ఇష్టపడుతూ కనుక కష్టపడితే అది స్వర్గంలో ఉన్నట్లే. ఇప్పుడు నేను ఎక్కడ ఫీల్ కావట్లేదు, 10 అవర్స్ ఈరోజు చాలా కష్టపడ్డాను, అబ్బా నేను వారం రోజులు నేను రెస్ట్ తీసుకోవాలా అని నేను ఫీల్ కావట్లేదు. మరుసటి రోజు మళ్ళీ క్లాస్కి వస్తున్నాను నేను. వెన్ ఐఎమ్ హ్యావింగ్ ఆల్ ది థింగ్స్ ఇన్ మై లైఫ్, అవునా కదా. ఉండి కూడా నేను 10 గంటలు నుంచొని మీకు ఎందుకు చెప్తున్నాను, దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూర్చోటానికి కూడా ఎంజాయ్ చేయగలిగినటువంటి పరిస్థితి కనుక ఉంటే అప్పుడు ఆ కొహిషన్ కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది. ఓకే, కూర్చోడానికి కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. మాతో పాటు హాస్టల్ ఫుడ్ కూడా తింటున్నారు సార్. యా, అంటే హాస్టల్ ఫుడ్డా ఏ ఫుడ్డా అనేటువంటిది ఎన్ని మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత అవన్నీ కనపడవు. ఓకే, 7వ ర్యాంక్ వచ్చినటువంటి ఆయుష్ సిన్హా సిమ్లాలో ఉన్నాడు రిజల్ట్ వచ్చిన రోజు. సిమ్లా నుంచి ఢిల్లీకి ఫ్లైట్స్ లేవు, ట్రైన్లో వచ్చి ఫ్లైట్ అక్కడ పట్టుకొని నేను ఎక్కడో గన్నవరంలో ఉన్నాను, గన్నవరం వచ్చి కలిసి వెళ్ళాడు 2018 సంవత్సరంలో. 2017 ఆల్ ఇండియా టాపర్, 7th ర్యాంకర్. ఎందుకు వచ్చాడు? అప్పుడు ఇంకా ఫిజికల్ క్లాసులు కూడా లేవు, ఆన్లైన్ క్లాసులే ఉండేవి. అంటే ఒక టీచరు షుడ్ బికమ్ ఏ ప్రీచర్. నువ్వు డౌన్లో ఉంటావు, అప్లో ఉంటావు, రకరకాల మూడ్స్లో ఉంటావు. ఓకే, సో మంత్లీ సైకిల్స్, దానికి రిలేటెడ్ ఇష్యూస్, వీటన్నింటి మధ్యలో మళ్ళా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలు, మనమేమి అన్నీ పెట్టి పుట్టినటువంటి కుటుంబాలు కాదు కాబట్టి, సో ఆ సమస్యలు, సో వీటన్నింటి మధ్యలో నువ్వు ఉంటావు, చదువుకుంటూ ఉంటావు. కాబట్టి నీకు నిత్యం మోటివేషను కనపడతా ఉండాల. కాబట్టి అదృష్టం కొద్దీ మన ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్లో కానీ, లేకపోతే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో కానీ మనకు సొసైటీ, దానికి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ మనం మాట్లాడుకుంటూ మనం ఆ సబ్జెక్ట్లో జీవిస్తూ ఉన్నామని నాకు అనిపిస్తూ ఉంటుంది. నీకేమనిపిస్తుంది? సేమ్ ఫీలింగే సార్. అంటే ఇప్పుడు మ్యారేజ్, కిన్షిప్ ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్న థింగ్సే కాబట్టి మనం ఈజీగా వాటిని రిలేట్ చేసుకోగలుగుతాం సార్ మన రియల్ లైఫ్కి విత్ సబ్జెక్ట్. సో అది పెద్ద కష్టమైన పని కాదు సార్. సబ్జెక్ట్ని కొత్తగా నేర్చుకుంటున్నాం అన్నట్టు ఉండదు. ప్రిసైజ్గా ఉన్న థింగ్స్ని ఒక ఫార్మేట్లో చదువుతున్నాము. ఈ ఇన్స్టిట్యూషన్ ఎందుకు వచ్చిందా, వాట్ ఇస్ ద పర్పస్ బిహైండ్ దిస్, అలాంటివి. సో ఉన్నవి ప్రొఫెషనల్గా కొంచెం కన్సైజ్ వేలో చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, గుడ్.